మరోసారి కరోనా ప్రజలను వణికిస్తోంది. ఇటీవల JN.1 వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాయి. తాజాగా తెలంగాణలో 1,322 శాంపిల్స్ పరీక్షించగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 30 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తాజా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,44,540కి చేరింది. ఇవాళ ఒకరు కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగుల రికవరీ రేటు 99.51% మారింది. ఇక దేశం మొత్తంలో చూసుకున్నట్లయితే కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 656 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. కరోనా కారణంగా కేరళలో ఒకరు చనిపోయారని తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కు చేరింది. అయితే తాజాగా కేసులు పెరగడంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాకపోతే అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరిస్తే మంచిదని సూచించింది.